లొంగిపోవుట, సరెండర్. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, చాలా మార్లు ఈ మాట నన్ను గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనము లొంగిపోతున్నామా? లేదు, లొంగుతున్నట్టు కనబడతాం, కానీ నా ఇష్టం నేను నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాను. నా పిల్లల భవిష్యత్తును నేను చూసుకోవటానికి నేను ప్రయత్నిస్తాను. దేవుని చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చాలి, లేకపోతే నా పట్ల నెరవేరబడాలి అని నేను బయటికి మాటలు చెప్పినప్పటికీ నా క్రియలు వేరే రకంగా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయంటే, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, మనకు తెలుసు. పరలోక ప్రార్థనలో, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆ మాట చెప్తున్నామే, నీ చిత్తము, దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటున్నాం. కానీ ఇక్కడ ఆయన చిత్తాన్ని వ్యతిరేకించేది ఏంటంటే, నా చిత్తం అంటే మన చిత్తం, మనిషి చిత్తం. కనుక నెరవేరును గాక అంటున్నాం. తీరా చూస్తే మనం లొంగకుండా నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి నా ఇష్ట ప్రకారంగా నేను అడుగుతూ ఉంటాను, నా ఇష్ట ప్రకారంగా నేను ప్రవర్తిస్తుంటాను. నా ఇష్టమైన టైంలో నేను చర్చికి వెళ్తాను, నా ఇష్టమైన టైంలో నేను ప్రార్థన చేస్తాను అంటాను. నా ఇష్టమైతే నేను వీలుంటే నేను ఉపవాస కూడికలకు వెళ్తాను, వీలుంటే చర్చ్ ప్రోగ్రాములకి నేను వెళ్తాను, వీలుంటే సేవకుడు ఎప్పుడైనా రమ్మంటే వీలుంటే నేను వెళ్తాను. అంటే ప్రతి దగ్గర కూడా నీ చిత్తం వ్యతిరేకిస్తాను. యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చాలా షార్ప్ ఫోకస్లోకి తీసుకొచ్చారు. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో చాలా ఈజీగా జ్ఞాపకం చేసుకుంటారు కదా 22వ అధ్యాయం. ఎందుకంటే 2022 సంవత్సరం మనం అది జ్ఞాపకం చేసుకుంటారండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, నీ చిత్తమైతే తొలగించండి, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకు ఆయన ప్రార్థించను అన్న మాట, ఎందుకు ఆయన అలా ప్రార్థన చేశారు? అక్కడ మనకు కనబడుతున్నవి ఏంటంటే 2 చిత్తాలు. ఒకటి, తండ్రి నీ చిత్తమైతే, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించును గాక. 2 చిత్తాలు, దేవుని చిత్తము, యేసు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చిత్తం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ఫేస్ చేయలేను ప్రభా, ఈ గిన్నె నేను తాగలేను ప్రభా, నాకు చాలా కష్టమయ్యా. ఈ అంటే మనం అనుకుంటాం కష్టము అంటున్నారంటే ఆ నొప్పులు భరించలేరా, లేకపోతే దెబ్బలు భరించలేరా, లేకపోతే ఆ చెరసాలు భరించలేరా, లేకపోతే సిలువెక్కలేరా. అవన్నీ వాస్తవమే, అవన్నీ కరెక్టే. కానీ ముఖ్యమేంటంటే, నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకుని దేవుని తండ్రి అనే దేవునితో ఎడబాటు అంటే సెపరేషన్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ దట్, అది భరించలేకపోతున్నారు. అందుకే ప్రభా, నీ చిత్తమైతే ఇది దూరం చేయి ప్రభా, నేను తాగలేకపోతున్నాను, ఈ చేదు నాకు వద్దు, ఈ పాపం నాకు వద్దు. కానీ అమ్మో, నీ చిత్తమైతే సుమా అలా చేయి. అందుకే నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేరును గాక. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మన చిత్తము యేసు ప్రభు వారి పాదాల దగ్గర తీసుకొచ్చి, ప్రభా ఇదిగో నా చిత్తం తీసుకెళ్ళి సిలువ మీద మేకులతో కొట్టే ప్రభా అని నువ్వు అడగలవా? చాలా స్ట్రగుల్ ఉంటుందండి, ఒక ఆయన అన్నారు మొన్న, బ్రదర్ మీరు కోర్టుకు వెళ్ళి మీ ఉద్యోగం మీరు తెచ్చుకుని జాయిన్ అయ్యి నెక్స్ట్ డే రిజైన్ చేసేస్తే బాగుండు కదా, అప్పుడు చెప్పుకోవటానికి బాగుంటుంది. చెప్పుకోవటానికి బాగుంటుంది అంటే, చెప్పుకోవటానికి బాగుంటుందని దేవుని చిత్తమైనటువంటిది నేను నెరవేర్చకుండా, ఎందుకంటే దేవుడు నాతో చెప్పారు, నువ్వు సత్యం చెప్పి బయటకు వచ్చేయి అన్నారు. బయటకు వచ్చేయి అని చెప్పినప్పుడు నేను మరలా ఫైట్ చేయకూడదు, ఎందుకంటే నువ్వు నన్నే ఫైట్ చేస్తున్నావు అంటున్నారు. మళ్ళాని కోర్టుకి వెళ్ళావంటే నేను వాళ్ళని పనిష్ చేయడానికి నీకు వాళ్ళకి అధికారం ఇచ్చాను, నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్ళావంటే నా చిత్తాన్ని నువ్వు కాదంటున్నావు అని నాతో చెప్పారు. అందుకే నేను ఆయన చిత్తాన్ని మాత్రమే నేను నెరవేర్చుకోవటానికి ఇష్టపడ్డాను. దేవుని బిడ్డలారా, మన అందరి జీవితాల్లో మన చిత్తంతో దేవుని చిత్తం ఆ సరెండర్ పాయింట్ చాలా కష్టం అండి. అందుకే ఈరోజు ఒక సత్యం చెప్తున్నాను, మీ చిత్తం దేవుని చిత్తంతో జోడించండి, ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్ళిపోతుందండి బండి, చాలా ఈజీగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. అండ్ మే యువర్ విల్ బీ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఒక సహోదరితో చెప్పాను,
దేవుడు నిన్ను పిలుస్తున్నారు, ఆయన పిలుపుకి నువ్వు లోబడని చెప్తే నాతోటి మాటలు మాట్లాడటం మానేసింది. మంచిది, నాకేముందండి, నేను పిలిస్తే నాతో మాట్లాడకపోయినా పర్లేదండి, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే దేవునికే లోబట్టం లేదనమాట. మళ్ళీ ప్రార్థన చేస్తారు, క్వైట్ టైం అంటారు. ఏంటి క్వైట్ టైం? నువ్వు లోబడకుండా క్వైట్ టైం ఏంటి? నువ్వు లోబడకుండా ప్రార్థన ఏంటి? అదంతా జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్. క్రైస్తవ జీవితం అంతా డొల్లగా అయిపోతుంది అనమాట. అందుకే ఈ మాటలు వెంటనే నీవు టోటల్గా సరెండర్ యువర్ విల్ టుడే. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మా చిత్తం, నా చిత్తం, మా చిత్తం నీ పాదాల దగ్గర తీసుకొచ్చి నీకు సరెండర్ చేస్తున్నాం ప్రభా. నీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించండి, నీ చిత్తమును బట్టి మమ్మల్ని లోతుల్లోకి తీసుకువెళ్ళండి. నువ్వు మహిమ పొందమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.